కొత్తగా ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారో వీళ్ళల్లో చాలా మందికి లాస్ అనేది ఎందుకు వస్తుందంటే కరెక్ట్ గా ఎక్కడ బై చేయాలి అలాగే కరెక్ట్ గా ఎక్కడ సెల్ చేయాలో తెలియకుండా ఇష్టప్రకారంగా బై చేయడము ఇష్టప్రకారంగా సెల్ చేయడం వల్ల లాస్ అనేది వస్తుంటుంది. సో మనం ఈ వీడియోలో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ తెలుసుకుందామండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అండి. మనము స్టాక్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధించి క్లాస్ అనేది కండక్ట్ చేయబోతున్నామండి. ఎప్పుడంటే ఆగస్టు 2న ఈవినింగ్ టైం కండక్ట్ చేయబోతున్నాం. ఇప్పటికే ఈ క్లాస్ కి చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ క్లాస్ ఫీజు వచ్చేసి 900 రూపీస్ పడుతుంది. సో మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ గురించి కంప్లీట్ గా నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుందండి. అక్కడ మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ తర్వాత అందులో మీకు క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి అమౌంట్ అయితే పేమెంట్ చేసేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత అందులోనే మీకు గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ మీరు ఫిల్అప్ చేయండి. మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఓకేనా, మీరు ట్రాన్సాక్షన్ చేసిన పిన్ ఐడి, స్క్రీన్ షాట్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయండి. ఆగస్ట్ 2న మార్నింగ్ అంటే సండే మార్నింగ్ మీ ఈమెయిల్ ఐడీస్ కి క్లాస్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. క్లాస్ కి సంబంధించిన లింక్ అలాగే టైమింగ్ ఇవన్నీ కూడా మీకు ఈమెయిల్ ఐడికి షేర్ చేస్తాను. అది మీరు చెక్ చేసుకొని ఈవినింగ్ టైం క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు బయింగ్ అలాగే సెల్లింగ్ కరెక్ట్ గా ఎలా మనము అనలైజ్ చేయాలి తెలుసుకుందామండి. ఇప్పుడు నేను ధన్ యాప్ ఓపెన్ చేశానండి. సో మీరు ఏ యాప్ లో ట్రేడింగ్ చేస్తారో కామెంట్ చేయండి. నేను ఎందుకు స్పెషల్ గా ధన్ యాప్ యూజ్ చేస్తానంటే ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధించి మనకు ఇందులో తక్కువ చార్జెస్ పడతాయి, అందుకోసం అనమాట. ఓకేనా. సో మీకు కూడా ఈ యాప్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. విత్ ఇన్ 1 day లో మీకు అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇందులో ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టాక్ అయితే పికప్ చేద్దాము. ఇప్పుడు నేను ఏదైతే స్టాక్ పికప్ చేస్తానో ఇది ఓన్లీ డెమో పర్పస్ కోసం అనమాట. ఎటువంటి రికమెండేషన్ అయితే కాదు. చూడండి స్టాక్స్ ఉంది కదా, ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను చూడండి స్టాక్ ఇన్ ద న్యూస్ ఉంది కదా, ఇది సెకండ్ వన్ ట్యాప్ చేస్తాను. మనము క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes పెట్టుకోవాలి. కానీ ఇక్కడ చూడండి నేను అంటే మంత్లీ టైం ఫ్రేమ్ అయితే ఉందన్నమాట. నేను ఎందుకు మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నానంటే సెబీ రూల్స్ ప్రకారంగా నేను లైవ్ ప్రైస్ చూపించకూడదు. మినిమం ఒక 3 months డేటా 6 months డేటా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అందుకోసం సో మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ పైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చూడండి 5 minutes కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మీకు 5 minute చార్ట్ ప్యాటర్న్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి 1 month పెట్టుకున్నాను. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎఫెక్స్ ఉంది కదా, ట్యాప్ చేసుకొని ఒక ఇండికేటర్ అప్లై చేసుకోండి. ఇండికేటర్ పేరు వచ్చేసి MACD. ఫస్ట్ వన్ దానిపైన ట్యాప్ చేయండి. MACD పైన ట్యాప్ చేస్తే కనుక ఇండికేటర్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూడండి MACD ఇండికేటర్ మనకు కింద సైడ్ అప్లై అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి రెడ్ బార్స్ అలాగే మీకు గ్రీన్ బార్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన మీకు ఒక 2 lines కనిపిస్తుంది. బ్లూ లైన్ ఒకటి, రెడ్ లైన్ ఒకటి. ఓకేనా. ఓకే. సో వన్స్ మనము ఈ ఇండికేటర్ అప్లై చేసిన తర్వాత దీన్ని మనం ఏ విధంగా రీడ్ చేయాలంటే రెడ్ బార్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ కిందకి పడుతుంది అని చెప్పేసి మీనింగ్, గ్రీన్ బార్స్ ఫామ్ అయితే కనుక మార్కెట్ పెరుగుతుంది అని చెప్పేసి మీనింగ్. అంటే మీరు ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేయాలనుకుంటే కనుక ఈ గ్రీన్ బార్స్ ఫామ్ అయ్యేటప్పుడు మీరు బై చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి చూపించాను. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం రెడ్ బార్ చూద్దాము. ఇక్కడ చూడండి కింద మనకి ఎప్పుడైతే ఈ రెడ్ బార్స్ ఫామ్ అవడం స్టార్ట్ అయ్యిందో మార్కెట్ కూడా పైన ఇక్కడ చూడండి ఆ క్యాండిల్స్ అనేది కింద సైడ్ మూమెంట్ ఇచ్చింది అనమాట. అంటే మార్కెట్ పడింది. ఓకేనా. అలాగే ఏడు చూడండి మీకు ఎప్పుడైతే ఈ గ్రీన్ బార్స్ ఫామ్ అయిందో పైన చూడండి మీకు కూడా పైన కూడా మనకు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయింది. అంటే మార్కెట్ పెరిగింది అనమాట. సింపుల్. సో ఈ ఇండికేటర్ అప్లై చేసుకోండి. గ్రీన్ బార్స్, రెడ్ బార్స్. సపోజ్ మీరు కనుక బయింగ్ మాత్రమే చేయాలనుకుంటే కనుక ఈ రెడ్ బార్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎలాగో గ్రీన్ బార్స్ ఫామ్ అవుతుంది కాబట్టి అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఎప్పుడైతే మనకి గ్రీన్ బార్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనం ఎప్పుడు కూడా ఈ ఒకే ఇండికేటర్ పైన డిపెండ్ అయ్యకూడదు. దీంతో పాటు మీరు ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకోండి. అలాగే ఓవరాల్ మార్కెట్ ఏం చెప్తుంది అది కూడా చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఇండికేటర్స్ తెలిస్తే కనుక ఆ ఇండికేటర్స్ కూడా మీరు అప్లై చేసుకోండి. అన్ని కూడా మీకు ఒకే డైరెక్షన్ చూపిస్తుంటే, అన్ని కూడా మీకు బయింగ్ చూపిస్తుంటే కనుక మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.